పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత సంఘాలను బలపరచడానికి అద్భుతమైన ఉత్తరాలు రాశారు. 14 ఉత్తరాలు బైబిల్లో మనం చూస్తాం. నూతన నిబంధనలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పౌలు మహాశయుని ఎన్నుకున్నారు. అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేనే ఏర్పరచుకున్న సాధనము అని పౌలు గురించి చెప్పబడింది. అలాంటి గొప్ప దైవజనుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘానికి ఉత్తరాలు రాశారు. కొంతమంది వ్యక్తులకు కూడా ఆయన ఉత్తరాలు రాసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొలస్సై అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఆయన క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించిన వివరాలు రాస్తూ అద్భుతమైన విషయాలు పొందుపరుచుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ వచన భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువులో ఏమున్నాయి? ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని విడిచి, రోత జీవితాన్ని విడిచి, లోక సంబంధమైన ఆచారాలను విడిచి, పారంపర్యాచారాలను విడిచి యేసుక్రీస్తు ప్రభుని తన రక్షకునిగా, దేవునిగా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏంటి? ఈ రోజుల్లో చాలామంది అదే అడుగుతున్నారు కదా, యేసు ప్రభుని అంగీకరించడం వలన మాకు కలిగే ప్రయోజనం ఏంటండి అని.